పీలిస్తే రోగాలే అట. పీలిస్తే రోగాలే. బయటికి పోయి గాలి పీలిస్తే రోగం వచ్చినట్టే. గాలి పీల్చాల్సింది తప్పదు కదా, అందుకే రోగాలు వస్తున్నాయి. ఎంత ఘోరంగా ఉంది సిచ్యువేషన్ అంటే ఒకసారి అర్థం చేసుకోండి. చాలామంది డెవలప్మెంట్ అభివృద్ధి బిల్డింగ్లు చూసి సంస్థల కార్యాలయాలు చూసి ఆహా ఓహో అని మాట్లాడుతున్నాం కదా. నిన్న మొన్న ఒక ఆయన అంటున్నాడు 111 జీవోని ఎత్తేయాలని మాట్లాడుతున్నాడు. హైదరాబాద్లో సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉందో ఒకసారి చూడండి. తెలుగు రాష్ట్రాల గురించి రాశారు వీరు. తెలుగు రాష్ట్రాల్లో వేగంగా క్షీణిస్తున్న గాలి నాణ్యత. హైదరాబాద్లో 5 రోజుల్లో 50% తగ్గుదలట. నిన్ననే మనం మాట్లాడుకున్నాం, వింటర్ వచ్చింది. ఈ చలికాలంలో ఈ 3-4 నెలలు గాలి కాలుష్యం చాలా విపరీతంగా ఉంటుంది. పొల్యూషన్ అనేది గాలిలోనే ఉండిపోతుంది. ఎండాకాలం వానాకాలంతో కంపేర్ చేస్తే చలికాలం ఇంకెక్కువ పొల్యూషన్ ఉంటుంది. హైదరాబాద్లో కేవలం 5 రోజుల్లోనే 50% తగ్గిందట. తిరుపతిలో అయితే 10 రోజుల్లో 150% క్షీణించిందట. విశాఖలో పూర్ లెవెల్కి పడిపోయిందట. మున్ముందు మరింత ఆందోళనకరంగా వాయు కాలుష్యం. పడిపోతున్న ఉష్ణోగ్రతలు తెలుగు రాష్ట్రాల్లో వాయు కాలుష్య తీవ్రతను పెంచుతున్నాయి. హైదరాబాద్, తిరుపతి, విశాఖ నగరాల్లో గాలి నాణ్యత వేగంగా పడిపోతోంది. ఈ పరిణామం మున్ముందు మరింత ఆందోళనకర స్థాయికి చేరుకోవచ్చని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. దేశంలోని 254 నగరాలు, పట్టణాల్లోని వాయు కాలుష్యాన్ని నిరంతరం నమోదు చేసేందుకు ఆన్లైన్ కేంద్రాలు ఉన్నాయి. అక్కడ నమోదయ్యే గాలి నాణ్యత AQI ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నిర్ధారించి ప్రతి 24 గంటలకు ఒకసారి బులెటిన్ రూపంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేస్తుంది. అయితే ఒక్కసారి చూడండి, హైదరాబాద్లో నవంబర్ 5వ తేదీన 68గా ఉన్న గాలి నాణ్యత సూచి 11వ తేదీ నాటికి 102 పాయింట్లకు చేరుకున్నది. ఇది బెటరే. ఇంకా 102 పాయింట్లు అంటే ఇంకా ఒక్కొక్క రోజు అయితే మీరు సనత్ నగర్ ఏరియాలో ఒకనాడు అయితే 350 ఉన్నది. AQI లెవెల్ 350. సోమాజిగూడలో 250 ఉన్నది. లాస్ట్ 1 year బ్యాక్ చూసినాం మనం ఇదే టైంలో. జూ పార్క్ దగ్గర 164 ఉన్నది. ఇక్రిసాట్ దగ్గర 142 ఉన్నది. IDA పాష మైలారం దగ్గర 136 ఉన్నదట. ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో పీక్ లెవెల్లో 400 ఉంటుంది. పీక్స్లోకి వెళ్ళినప్పుడు ఇంకా గాలి పీల్చడానికి కాదు కదా, అసలు ఇక మన ఊపిరి ఆడది, అంత భయంకరంగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, ఊపిరితిత్తుల్లో సమస్యలు ఉన్న వారికి, ఆస్తమా ఉన్న వాళ్ళకి, హృద్రోగ బాధితులకి అసౌకర్యం కలగవచ్చు. పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలి. దుమ్ము పొగ ఉండే ప్రాంతాల్లో ఎక్కువసేపు ఉండొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఇట్స్ వెరీ డేంజరస్. లంగ్స్కి ఇమీడియట్గా ఇంపాక్ట్ అవుతుంది ఈ వెదర్. కాబట్టి ప్రజలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఈ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరం విస్తరిస్తున్న ఈ ప్రాంతాల్లో చెట్లు పెంచాలి. మనం ఎక్కడెక్కడైతే వ్యవసాయాన్ని మొత్తం గాలికి వదిలేసి వెంచర్లు ఏర్పాటు చేస్తున్నామో అది కూడా మరింత ప్రమాదకరం. సో మనం ఒక రకంగా చెప్పాలంటే ఇంకొక 5-10 ఏళ్లలో ఢిల్లీ స్థాయికి చేరుకుంటాం. ఇక ఇక్కడ బతకడానికి కూడా అవకాశం ఉండదు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 0 నుంచి 50 వరకు ఉంటే ఓకే, బాగుంది అన్నట్టు. గాలి నాణ్యత చాలా బాగుంది, ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం ఉండదు. 51 to 100 ఉంది అనుకోండి, ఓకే పర్లేదు అని అంటారు. మధ్యస్థం 101 నుంచి 200. ఊపిరితిత్తులు, గుండె సమస్యలు ఉన్న వారికి శ్వాసలో ఇబ్బంది కలుగుతుంది. ఇక 201 నుంచి 300 ఉంటే పూర్ అన్నమాట. ఇక ఖచ్చితంగా ప్రాబ్లం. వెరీ పూర్ అంటే 300 నుంచి 400. 300 నుంచి 400. సో అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ COPD లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు, ఆస్తమా ఉన్నవాళ్ళు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైతే దుమ్ము ఉందో, దానికి కాలుష్యం ఉందో దానికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అండ్ 2 వీలర్ల మీద జర్నీ చేసేవాళ్ళు హెల్మెట్లు, మాస్క్లు ఇవన్నీ ధరించి మీరు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సో లేకపోతే ఎక్కువ మనం సఫర్ అవుతుంటాం. సో చాలా జాగ్రత్తగా ఉండాలి.